టాలీవుడ్ లో అన్ని షూటింగ్స్ బంద్ చేస్తున్నట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రకటించింది. వేతనాల పెంపుకు సమ్మతించిన నిర్మాతల షూటింగ్స్ కూడా బంద్ చేస్తున్నట్లు తెలిపింది. దీంతో ఎక్కడికక్కడ షూటింగ్స్ నిలిచిపోయాయి. టాలీవుడ్ లో వారం రోజులుగా కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మె తీవ్ర రూపం దాల్చుతోంది. డిమాండ్ల సాధన కోసం తాడో పేడో తేల్చుకుంటామని కార్మికులు చెబుతున్నారు. ప్రొడ్యూసర్స్ కు 2 రోజుల డెడ్ లైన్ ఇచ్చారు. గడువులోగా వేతనాల పెంపు ఉండకపోతే సమ్మె ఉధృతం చేస్తామని కార్మికులు చెబుతున్నారు. ఫిలిం ఫెడరేషన్ నాయకులు, ఫిలిం ఛాంబర్ ప్రతినిధుల మధ్య పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ ఎటువంటి స్పష్టమైన పరిష్కారం దొరక్కపోవడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. అంతేకాకుండా ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ వర్గాల్లో కాకరేపుతున్నాయి. ఫిలిం ఫెడరేషన్ సమ్మెని మరింత ఉధృతం చేయబోతోంది. నిరాహార దీక్షకు పూనుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సుమిత్ర, టాలీవుడ్లో సినీ కార్మికుల సమ్మె కొంత ఉధృతం అవుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. వారి సమ్మె 7వ రోజుకు చేరుకుంది. నిన్న కీలక భేటీ నిర్వహించిన తర్వాత కూడా ఇటు ప్రొడ్యూసర్ సంబంధించిన వాళ్ళకి 2 రోజుల సమయం విధించారు. కానీ అనూహ్యంగా ఈ రోజు నుంచి అన్ని షూటింగ్లు బంద్ చేస్తామంటూ కూడా కొద్దిసేపటి క్రితం ఒక ప్రకటన రిలీజ్ చేశారు. నిన్న సుదీర్ఘంగా ఇటు సినిమా కార్మికులతో 24 క్రాఫ్ట్ సంబంధించిన యూనియన్లతో భేటీ అయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ సమ్మెకి సంబంధించి ఇటు ప్రొడ్యూసర్ చేస్తున్న వాదనకు సంబంధించి కూడా పసలేదంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. తమ గొంతెమ్మ కోరికలు కోరట్లేదంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇటు తాజాగా కొద్ది రోజుల క్రితం శనివారం రోజు ఇటు ప్రొడ్యూసర్ ఫిలిం ఛాంబర్లో భేటీ అయిన ప్రొడ్యూసర్లు కూడా దశల వారీగా ఇటు 5-15% సంబంధించి కూడా పెంచుతామంటూ చెప్పడం సరైనది కాదంటూ కేవలం 2,000 రూపాయలకు సంబంధించిన వేతనం సంబంధించిన వారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే పెంపు చేస్తామంటూ కూడా చెప్పడం సరైనది కాదంటూ కూడా వారు అనేక అంశాలను లేవనెత్తిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. తాజాగా ఈ రోజు నుంచి ఇటు అన్ని షూటింగ్స్ కూడా బంద్ చేస్తామంటూ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన కొద్ది రోజులుగా ఇటు టాలీవుడ్లో సినిమా కార్మికుల సమ్మె సంబంధించి కూడా రోజుకి జటిలమవుతున్న నేపథ్యంలో ఒకవైపు వరుసగా ఇటు ప్రొడ్యూసర్తో పాటు ఫెడరేషన్ సంబంధించిన నాయకులు వివిధ సినిమా పెద్దలను కలుస్తున్న ప్రయత్నం చేస్తున్నారు. దశల వారీగా ఇటు ఫిలిం ఛాంబర్లో కూడా వరుస భేటీలైనా కానీ సమ్మె కొలిక్కి రావడానికి మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. తాజాగా ఇటు ఫిలిం ఫెడరేషన్ సంబంధించిన కీలక నిర్ణయం తీసుకోవడంతో కూడా ఈ రోజు నుంచి చిన్న చితకతో పాటు పెద్ద షూటింగ్లన్నీ కూడా నిలిచిపోయే పరిస్థితి కనిపిస్తుంది. కానీ 7 రోజులుగా సమ్మె చేస్తున్న చాలా చోట్ల మేము ఎక్కడ కూడా ఉధృత పరిస్థితికి దారి తీయలేదు, ఇక్కడ కూడా నిరసన చేయలేదంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఇటు గడిచిన కొద్ది రోజుల క్రితం ఛాంబర్ చేసిన కీలక నిర్ణయం ఫెడరేషన్ సంబంధించిన వారికి కూడా ఎక్కడ వాడికి షూటింగ్స్ నిర్వహించొద్దంటూ కూడా ఆపేయాలంటూ కూడా కీలక ప్రకటన చేసిన తర్వాత నిన్న ఇటు ఫెడరేషన్ సంబంధించిన 24 సంబంధించిన క్రాఫ్ట్ సంబంధించిన కార్మిక సంఘాలని భేటీ అయి వారికి సంబంధించిన వాదన ఇచ్చే ప్రయత్నం చేశారు. దశల వారీగా తమ సమ్మె ఉధృతం చేస్తాము, నిరాహార దీక్షలతో పాటు కొంత సమ్మెను ఉధృతం చేస్తామంటూ కీలక ప్రకటన చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఈ టాలీవుడ్లో ఆ సమ్మె కంటిన్యూ అవుతున్నట్టుగా మనం అయితే చెప్పుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే బడా నిర్మాతలు కావచ్చు చాలామంది ఇంకా ఈ అందుబాటులో రాకపోవడం, కేవలం కీలకంగా సంబంధించిన ప్రొడ్యూసర్ గిల్డ్ మాత్రమే ఇటు ఛాంబర్ ప్రతినిధులతో పాటు ఫెడరేషన్ సంబంధించిన ప్రతినిధులతో దశల వారీగా సమ్మెలు చేసిన ఇటు దీనికి సంబంధించి కూడా చాలా చోట్ల దీనికి సంబంధించి చర్చలు చేసినా కానీ వారికి సంబంధించిన సమస్యల పరిష్కారం చూపేందుకు ప్రొడ్యూసర్లు ముందుకు రాకపోవడంతో కూడా సమ్మె కంటిన్యూ అవుతున్న చెప్పవచ్చు. నిన్న వెంకటగిరిలో ఇటు ఫెడరేషన్ సంబంధించిన ఆఫీస్లో కూడా 24 క్రాఫ్ట్ సంబంధించిన యూనియన్లు కీలక భేటీ కావడం, పెద్ద సంఖ్యలో కార్మికులు రావడం, ఆ తర్వాత కూడా తమ డిమాండ్లకు సంబంధించి కూడా మరొకసారి ఖచ్చితంగా అందరికీ 24 క్రాఫ్ట్లో ఉన్న అందరికీ కూడా సమాన వేతనం ఇవ్వాలంటూ కూడా వారు డిమాండ్ చేసిన నేపథ్యంలో సమ్మె కంటిన్యూ అవుతుండగా చెప్పుకోవాల్సి ఉంటుంది. తాజాగా ఈ రోజు నుంచి అన్ని షూటింగ్లు కూడా బంద్ చేస్తున్నట్టుగా ఇటు ఫెడరేషన్ కూడా కీలక ప్రకటన చేసినట్టు చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి తాజాగా వీరి నిర్ణయానికి సంబంధించి ప్రొడ్యూసర్స్ అదేవిధంగా బడా నిర్మాతలు ఏ విధంగా స్పందిస్తారు, ఇది సంబంధించి ఫిలిం ఛాంబర్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది ఏంటన్నది కూడా మనమైతే చూడాల్సి ఉంటుంది. సుమిత్ర, అంటే ఫెడరేషన్ ఇప్పటికే తీవ్రతరం చేసింది నిరసన కార్యక్రమాలను, మరి అలాగే షూటింగ్స్ కూడా ఆపేసినట్టుగా తెలుస్తోంది. ఈ ఎఫెక్ట్ నిర్మాతలపైన ఎంత పడే ఛాన్స్ ఉంది? ఈ షూటింగ్స్ ఎప్పటి వరకు కూడా ఆపేశారు? దానికి సంబంధించిన ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? చర్చలు సఫలమయ్యేంత వరకు కూడా ఇది కొనసాగుతుందా?
సుమిత్ర, ఖచ్చితంగా మనం చెప్పాం. ఎందుకంటే టాలీవుడ్లో సమ్మె 7వ రోజుకు చేరుకున్నా కానీ కొన్ని కాల్ షీట్లు ఇచ్చిన సంబంధించిన సినిమాలు కావచ్చు, నిర్మాణంలో ఉన్న సంబంధించిన కొన్ని సినిమాలకు సంబంధించి కూడా తాము ఎక్కడ డిస్టర్బ్ చేయాలంటూ కూడా చాలా కీలకంగా నిన్న ఈ 24 కాకి సంబంధించిన వారు ఫెడరేషన్ సంబంధించి ఉన్న కీలక నేత వల్లభనేని అనిల్ కూడా చెప్పడం జరిగింది. కానీ తాజాగా ఈ రోజు నుంచి అన్ని సినిమాలు కాల్ షీట్లో ఉన్న సినిమాలతో పాటు ప్రారంభం అవబోతున్న సినిమాలకు సంబంధించి కూడా తాము బైకాట్ చేస్తున్నట్టు చెప్పారు. కాబట్టి ప్రస్తుతానికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే కేవలం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి కూడా కొన్ని వందల సినిమాలకు సంబంధించి షూటింగ్ కొనసాగుతుంది. అందులో అగ్ర హీరోలు, అగ్ర నిర్మాతలకు సంబంధించిన సినిమాలు కూడా ప్రస్తుతానికి నిర్మాణ దశలో ఉన్నాయి. కొన్ని పోస్ట్ ప్రొడక్షన్తో పాటు కొన్ని మధ్యలో ఉన్నాయి. కాబట్టి అర్ధాంతరంగా ఫెడరేషన్ సంబంధించిన నాయకులు కూడా కీలక నిర్ణయం తీసుకోవడంతో పెన్ను ప్రభావం పడే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి అత్యవసరంగా ఇటు ప్రొడ్యూసర్ సంబంధించిన గిల్డ్ సంబంధించిన నేతలు సమావేశం అయ్యే అవకాశం ఉంటుంది. తాజాగా ఫెడరేషన్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఇటు ఫిలిం ఛాంబర్ కావచ్చు, ముఖ్య సంబంధించిన సినిమా పెద్దలు ఏ విధంగా స్పందిస్తారు ఏంటో చూడాల్సి. నిన్న చాలా కీలక సమావేశం జరిగింది. ఫెడరేషన్ సంబంధించిన ఫిలిం సంబంధించిన 24 క్రాఫ్ట్ సంబంధించిన కార్మిక నాయకులంతా కూడా భేటీ అయ్యారు. తర్వాత వారికి సంబంధించిన నిర్ణయాలు కావచ్చు, గడిచిన కొద్ది రోజులుగా ప్రొడ్యూసర్ సంబంధించిన గిల్ చేస్తున్న వారు చెప్తున్న వాదన కావచ్చు, వారు చెప్తున్న ప్రతిపాదన కావచ్చు, తాము ముందుంచిన ప్రతిపాదన కాకుండా కేవలం 15-5% దశల వారీగా 3 ఏళ్లలో ఇటు 2000 రూపాయలు సంబంధించిన కార్మికులు మాత్రమే పెంచుతామంటూ వాళ్ళు ప్రతిపాదన పెట్టి దాన్ని పూర్తిగా తాము సమ్మతించట్లేదంటూ కూడా ఫెడరేషన్ చెప్పిన నేపథ్యంలో తమ సమ్మె ఉధృతమవుతున్నట్టు నిన్న కీలక ప్రకటన చేశారు. కానీ ఈ రోజు నుంచి కూడా అన్ని షూటింగ్స్ కేవలం నిన్నటి వరకు అటు కాల్ షీట్లో ఉన్న సినిమాలను ఇక్కడ డిస్టర్బ్ చేయము, 2 రోజుల సమయం ఇస్తామంటూ కూడా నిన్న ఫెడరేషన్ నాయకులు అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో తాజాగా ఈ రోజు సంబంధించి కూడా అన్ని షూటింగ్లు బంద్ చేస్తామంటూ కీలక ప్రకటన చేయడంతో కూడా కొంత టాలీవుడ్లో బడా నిర్మాతలతో పాటు చోటా మోటా సినిమాలు కూడా పూర్తిగా బంద్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది వీరు చేసిన ఈ కీలక ప్రకటన సంబంధించి టాలీవుడ్లో ఎలాంటి ప్రకంపన సృష్టిస్తుంది, ఏ విధంగా అలజడి సృష్టిస్తుందో మనం చూడాల్సిన. ప్రస్తుతానికి అయితే ఫెడరేషన్ చేసిన నాయకులకు సంబంధించి కూడా మరికొద్ది సేపట్లో కీలక నిర్మాతలంతా కూడా భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఛాంబర్ ఎందుకంటే ఇప్పటికే కొద్ది రోజుల క్రితం కూడా ఫెడరేషన్ సంబంధించిన నాయకుల తీరు మీద కొంత అసహనం వ్యక్తం చేసింది. నిర్మాతలకు కూడా వీరికి ఎక్కడ సహకరించొద్దంటూ కూడా స్టూడియోలు కూడా కేటాయించొద్దంటూ కూడా చెప్పిన నేపథ్యంలో తాజాగా వీరు చేసిన కీలక ప్రకటన సంబంధించి కూడా ఎటువైపు దారితీస్తుందని కూడా ప్రస్తుతానికి అయితే అందరూ ఆసక్తి గమనిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి తాజాగా వీరు చేసిన ప్రకటన సంబంధించి కూడా ప్రొడ్యూసర్లకు సంబంధించి ఎలాంటి సమాధానం వస్తుంది, వారు ఏం చేయబోతున్నారు, ఎలాంటి నిర్ణయం తీసుకున్నది కూడా కొంత మనం వేచి చూడాల్సింది. ప్రస్తుతానికైతే వీరు చేసిన ప్రకటన టాలీవుడ్లో కొంత సంచలనంగా మనం చెప్పుకుంటుంది. కొద్ది రోజులకు ఎందుకంటే 7 రోజులకు సమయం చేరుకున్నా కానీ కాల్ షీట్లో ఉన్న వాటిని అందరూ కూడా తాము షూటింగ్లు కొనసాగిస్తున్నా కానీ ఈ రోజు నుంచి ఆ కాల్ షీట్తో పాటు నిర్మాణం అయ్యేవి మధ్యలో ఉన్న వాటిని కూడా బంద్ చేస్తామని చెప్పడం ప్రస్తుతానికైతే సంచలనంగా అన్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సుమిత్ర, థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద అప్డేట్స్. అవగాహన లేకుండా కొంతమంది ప్రొడ్యూసర్ నిరంకుశంగా మాట్లాడుతున్నారు బేటాల విషయంలో. ఇది చాలా తప్పుగా మేము భావిస్తున్నాము. మాకు రావాల్సిన 30% వేతనం కలిపి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కొంతమంది ప్రొడ్యూసర్ చాలా మంచి వాళ్ళు ఉన్నారండి ఇక్కడ. కానీ కొంతమంది ప్రొడ్యూసర్కి అవగాహన లేకుండా, సబ్జెక్ట్ తెలియకుండా డ్రైవర్కి ₹150 ఎలాగొస్తాయి చెప్పండి. ఒక డ్రైవర్కి ₹150 ఏ చొప్పున ఇస్తున్నారండి? పొద్దున 4 వెళ్ళి నైట్ 10 దాకా చేస్తే మాకు వచ్చేది 1200 అండి. ఏ రకంగా ఇస్తున్నారండి? ₹150 ఏ రకంగా ఏ లెక్క? నెలకు 12 రోజులు పని చేసుకుంటే ఇక్కడ కష్టం. 50 ఏళ్ళ నుంచి 24 క్రాప్లలో కొన్ని 12 డిపార్ట్మెంట్ రెగ్యులర్గా పెంచే వేతనాలు ఉన్నాయి. కొంతమందికి నెల సార్లు ఉన్నాయి. కొంతమంది వాళ్ళకి నచ్చిన విధంగా ఇచ్చి స్కిల్ ఉన్న వాళ్ళకి తీసుకొచ్చుకుంటారు. ఇక్కడ మాత్రం 12 నెలలు డైలీ వేజ్ తీసుకునే వాళ్ళకు ఉన్నారు. క్రమం తప్పకుండా వీళ్ళకి రెగ్యులర్గా ఒకే 30% పెరుగుతుంది. దీన్ని మాలో చీలక తేవడానికి ప్రయత్నం చేయడం తప్ప ఇంకో వైఖరి కాదండి ఇది. ఒక ఎంగిలి గిన్నెలు మోసి వానైనా వంగడైనా మోసి అలా తెలుసు, వాళ్ళు చూస్తూనే ఉంటారు మా కష్ట సుఖాలు. వాళ్ళు 200 మంది 100 మంది ఉంటే 2 లేడీసు, 120 మంది ఉంటే 1 లేడీసు వద్దని ఇలా చెప్పేసి బాధపడుతున్నాం. రెంట్లు కట్టుకోలేక చిన్న రూమే 6-7 వేలు సార్ మా పరిస్థితి. అందరూ భర్త లేని వాళ్ళు 30 కొంటున్నారు. మా కష్టం అర్థం చేసుకొని పరిస్థితులు ఇప్పుడు 10 రోజులు అయింది. మాకు నెలకి 10 రోజులు ఎక్కువ అంటే జరగదు. షూటింగ్లు 5 రోజులు 10 రోజులు తప్పక ఆ 10 రోజులు పిల్లలు పోషించుకోవాలా, రెంట్లు కట్టుకోవాలా, మేము తినాలా. మా పరిస్థితి అర్థం చేసుకోవాలని ప్రొడ్యూసర్లు ఏడుకుంటున్నాం. వాళ్ళకి వచ్చేంత వరకు నేర్పించాలి. కానీ ఇప్పుడు రిహార్సల్ అయినా ప్రాక్టీస్ అయినా ఇప్పుడు 3 days 4 days వాళ్ళు వచ్చేంత వరకు మార్నింగ్ 9 నుంచి నైట్ 9 వరకు నేర్పిస్తూనే ఉంటామండి. ఇది కంపల్సరీగా మాకు కష్టమే ఉంటుంది. కానీ మాకు ప్రొడ్యూసర్స్ అందరూ గుర్తించి మా కష్టాన్ని
న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. ఎటువంటి స్పందన లేదండి హీరో దగ్గర నుంచి కానీ హీరో సార్ గారి గురించి హీరోయిన్స్ దగ్గర నుంచి ఎటువంటిది రాలేదు. వాళ్ళు చూసారో లేదో తెలియదు. ఇంకా వాళ్ళు గుర్తించి మాకు ఏదైనా కొంచెం న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. నిర్మాతలు మళ్ళీ ఒకసారి పునరాలోచించాలి. మా కష్టాన్ని గుర్తుపెట్టుకోవాలండి. గుర్తుపెట్టుకోకుండా ఎందుకంటే మాకు వర్క్ చాలాసార్లు ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. ఎక్కువ స్ట్రెయిన్ ఉంటుంది మాకు ఫిజికల్గా. ఎంతో బాధలు ఉంటాయి. ఇది ఇప్పుడు పక్క పొరుగు రాష్ట్రాలను ఎంకరేజ్ చేసి మమ్మల్ని తక్కువ చేయడం అనేది చాలా బాధాకర విషయం. ఫస్ట్ మనల్ని ఎంకరేజ్ చేయాలి కదండి. తెలుగు సినిమా మా హక్కుగా మేము ఫీల్ అయ్యి మాకు దయచేసి వేతనాలు పెంచడం కోరుకున్నాం.